హలో అండి. ఈరోజు గ్రేవీ చికెన్ ఫ్రై అయితే చేశాను. చాలా బావుంటుంది. డిఫరెంట్ స్టైల్ అయితే చేస్తాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా అమ్మాయి తిని ఎలా ఉందో చెప్తుందో చూడండి. సూపర్‌గా మరి ఇలాగ ఎవ్వరు చేయలేదు మేడం. అందుకే నేను నిన్ను కర్డ్ చేయలేదు. నాకు ఇప్పుడే పెట్టాను. ఇప్పుడే సో ఇలానే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకోవచ్చు. గ్రేవీ కూడా ఉంటుంది. లైక్ చికెన్ ఫ్రై రివ్యూ అయితే చూసారు కదా! ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కొంచెం ధనియాలైతే తీసుకుందాము. అందులోకి ఒక చెక్క, 2 మొగ్గ అయితే దాంట్లో కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అప్పుడు మిక్సీ జార్‌లోకి అయితే తీసుకుందాము. దాంట్లో కొంచెం ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క అయితే వేసుకుందాము. చాలా బావుంటది. నేను ఎలాగైతే చెప్పానో అదే ప్రాసెస్‌లో అయితే మీరు చేయండి. చాలా బావుండిద్ది. నేనైతే మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకైతే కట్ చేసుకోవాలి. ఇది ఎలాగంటే మెయిన్ దీంట్లో కావాల్సింది పుదీనా, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకైతే ఎక్కువగానే ఉండాలి. క్వాంటిటీ ఎక్కువుంటే చాలా బావుండిద్ది. టేస్ట్ అనేది వెరైటీ స్టైల్‌లో వస్తది. ఇది ఎక్కడ రెస్టారెంట్‌లో మనం చూసినా గూడా ఈ టైప్ నేనెక్కడ తినలేదు. నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. నాకు వచ్చు ఫ్రై చేయడము. కానీ నాకు నేను నేను నా మెథడ్‌లో అయితే నాకైతే నచ్చలేదు. ఇంకా మా అక్క చేసింది. ఒక టైం ఒకసారి చేసిందనమాట. 1 ఇయర్ బ్యాక్ అయితే చేసింది వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు. నాకు చాలా బా నచ్చింది. అందుకని నేను తను ఎలా చేసిందో అలాగే నేర్చుకున్నా నేను. ఇంకా పిల్లలకి గూడా అలాగే చేసి పెడుతూ ఉంటాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా బాగా ఇష్టం అలాగా. చికెన్ తెచ్చినప్పుడల్లా ఫ్రై అయితే చేసి పెడతాను. ముందుగా ఎలా చేయాలో చూడండి. మనం ఆహ్, ఆహ్, వే ప్యాన్ వేడెక్కాక ఆ చికెన్ అనేది కడుక్కున్న తర్వాత ఒక 2, 3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. ముందుగా హైలో అయితే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టకూడదు. హైలో పెట్టినప్పుడు ఆ వాటర్ అంతా ఉడికి ఇనిగిపోతాయి. వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత అప్పుడు మనము లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇందాకలో అయితే వాటర్ చాలా ఉన్నాయి గదా! మొత్తం అయితే ఇనిగిపోయాయి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం పసుపు ఇంకా ఉప్పయితే వేసుకోవాలి స్టార్టింగ్‌లో. పసుపు, ఉప్పు చూడండి కొంచెం మనకు అర్థమైద్ది గదా! హాఫ్ కిలో చికెన్‌కి ఎంత పట్టిద్దని చెప్పేసి మనం డైలీ ఇంట్లో ఆడవాళ్ళు చేస్తూ ఉంటాం గాబట్టి ఎంత పట్టిద్దో మనకు తెలిసిద్ది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేశాను. వేసి కలుపుకోవాలి. అలా అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత అడుగంటుతూ ఉంటుంది. అప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి మనము. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఫ్రై అంటే మనము గ్రేవీలా కలుపుకోవడానికి కూడా రావాలి కాబట్టి అడుగంటుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇంకా మనం కట్ చేసుకున్నవన్నీ అందులో వేసేయాలి. ఒక్క కొత్తిమీర తప్పక పుదీనా, పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు ఎన్ని కోసుకోవాలంటే 2 ఉల్లిపాయలు కోసుకోవాలి. కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చిలు కూడా ఒక 5, 6 పచ్చిమిర్చే ఉండాలి ఒక హాఫ్ కిలోకి. పుదీనా, కరివేపాకు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువలోనే ఏసుకోండి. చాలా బావుండిద్ది. దాని టేస్ట్ అనేది తెలుస్తుంటది మనం తింటుంటే. అది మొత్తం వేసుకోవాలి. కొత్తిమీర మాత్రం లాస్ట్‌లో వేసుకోవాలి. అదొక్కటే ఉంచుకున్నా నేను. మిగతాయి మొత్తం వేసేసాను. వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపితే ఏంటంటే అది చిదురైపోతూ ఉంటుంది. అందుకని మనం ఎక్కువ కలపకుండా అటు ఇటు గరిటెతో తిప్పేసి మనం ఎలాగో లో ఫ్లేమ్‌లోనే వేయించుకుంటాం కాబట్టి అదేం చిదురవ్వదు. మనం అప్పుడప్పుడు కలుపుకోవచ్చు. అంటే వెంటనే కలుపుకోకూడదు. అప్పుడప్పుడు కలుపుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరు ఎక్కడ తిని ఉండరు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే మనం ఫోన్ పట్టుకోంగానే చాలామంది చాలా రకాలుగా చూపిస్తుంటారు కాబట్టి మనకి ఎలా ఉంటదో తెలీదు. కాబట్టి మనము ఒకసారి ఇది ట్రై చేస్తే మనకు అర్థమైద్ది. నేను చెప్తున్నాను. నేను గ్యారంటీ ఇస్తాను. చాలా బావుండిద్ది. ఎందుకంటే మేమెప్పుడు తింటుంటాం కాబట్టి బయట ఎక్కడైనా తింటుంటాం కాబట్టి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, ఈ టేస్ట్ ఎలా ఉంటుందనైతే చాలా బావుంటుందిది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. కింద కామెంట్లు కూడా చేస్తారు. అక్క బాగొచ్చింది, చాలా బాగుందని చెప్పేసి చెప్తారు. చూడండి ఇంకా అది అది ఎర్రగా రావాలి. ఆ చికెన్ అనేది సిమ్‌లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అది చికెన్ అనేది ఎర్రగా రెడ్ కలర్‌లో వస్తది. రెడ్ కలర్‌లో వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మనము. ఒక స్పూన్ అయితే వేశాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి ఒకసారి అలా కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసిన తర్వాత అడుగంటుతూ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మనం కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం 5, 6 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అయితే ఎక్కువ పట్టదు. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటాను. మాది మంట ఉండదు. నేనైతే బళ్ళారి నుంచి తెప్పించుకున్నాను. పట్టించుకున్న కారం అది.
ఎర్రగా కలర్ ఉంటుంది కానీ మంట ఉండదు. అందుకని నేనైతే ఒక స్పూన్ వేశాను. మీరైతే మీకు సరిపడినంత వేసుకోండి, మీకు అర్థమయ్యిద్ది కాబట్టి. ఇప్పుడు తీసి చూసారంటే చూడండి ఎంత ఎర్రగా కలర్ఫుల్గా ఎలా వచ్చిందో. ఇలా అయితే ఉంది చూడండి, ఎంత గ్రేవీ లాగా అలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్గా మనకి ఎంతైతే మసాలా, అంటే కొంతమంది మసాలా ఎక్కువగా ఇష్టపడతారు, కొంతమంది తక్కువగా ఇష్టపడతారు. ఎంత ఎంత పట్టిద్దో అంత అయితే వేసుకోండి. అది వేసిన తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదా, మనం బయట కొనుక్కొచ్చిన చికెన్ మసాలా, అదైతే ఒక సగం ప్యాకెట్, 5 రూపీస్ ప్యాకెట్లో సగం ప్యాకెట్ అయితే వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లేసుకోండి. ఇంకా అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్ అయితే తీసుకుందాము. ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అప్పుడు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. మీరే చెప్తారు అక్క చాలా బాగుందని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పింది మీకు జెన్యూన్ అనిపిస్తే ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీలాంటి వాళ్ళు ఎంతోమంది మాకు అంటే బాగుంది అని చెప్పినా, కామెంట్ చేసినా ఇంకా బాగా అనిపించిద్ది నాకు, ఇంకా చేయాలనిపించిద్ది. ఇంకా మా పిల్లలైతే పడుకున్నారు. నేను టేస్ట్ చూపిద్దామని చెప్పేసి బయటకైతే తీసుకొచ్చి సర్వింగ్ బౌల్ అయితే వేద్దామని తీసుకొచ్చాను. ఇద్దరైతే నిద్రపోతున్నారు, బాబు ఇంకా చిన్న పాప అయితే నిద్రపోతున్నారు. పెద్ద పాప ఒక్కటే ఉంది. ఇంకా నేను తను ఇద్దరం టేస్ట్ చేసి చూద్దామని చెప్పేసి సర్వింగ్ బౌల్ అయితే వేశాను.